మామా చిచ్చి చిచ్చి అన్న చిచ్చి చిచ్చి అక్క నేను చిన్న పిల్లోడిని నన్ను వదిలేయి. ఏంట్రా నువ్వు చిన్న పిల్లోడువా? సీమ పందిలా ఉన్నావు. ఇంకోసారి చీటికి మాటికి నన్ను డిస్టర్బ్ చేశారా చంపేస్తా. అబ్బబ్బబ్బా అమ్మా నొప్పి, అబ్బా నొప్పి. పుట్టి పెరిగినప్పటి నుంచి మా అమ్మా నాన్న ఒక్కసారి కూడా కొట్టలేదు. నీ అబ్బా నీ తమ్ముడు చిత కొట్టాడే అమ్మా. నాన్నోయ్ అక్కడ ఉన్నది ఆడ మోగాని ఫిక్స్ కావద్దు. అక్కడ వినపడిందంటే మళ్ళీ బొమ్మ పడిద్ది నీకు. నా బాధ ఎవరికి చెప్పుకోను. నా పుట్టింట్లో నన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆ దొంగ సచ్చినోడికి ఏమైందో అక్కని చూడకుండా పిచ్చ కొట్టుడు కొట్టాడు. కానీ నాకు పడ్డ దెబ్బల కంటే నేను చెయ్యలేని పని వాడు చేశాడు అని నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటా పని? నిన్ను పిచ్చ కొట్టుడు కొట్టాడు కదా, అదే నాకు తీరని కల ఈ రోజుతో తీరిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఛీ, మీ భార్యను కొడుతుంటే ఆపకుండా ఆనందపడుతున్నారా? ఆ బొక్కలే మీ మధ్యలో వచ్చింటే నీకు పడే దెబ్బలు నాకు పడేవి. అవునా అన్న, నువ్వు చెప్పింది నిజమే. ఒరే మాతో పాటు నీకు కూడా పడ్డాయి కదరా దెబ్బలు. నీకు అసలు నొప్పులేమి లేవా? నాన్న మీరు నాకు ఆ మహాశక్తిని ప్రసాదించారు. రోజు మీరు నన్ను ఏదో ఒక సాకుతో సావగొడుతూనే ఉంటారు. అలా దెబ్బలు తిని 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 నాకు పెద్దగా తేడా ఏం లేదు నాన్న, అలవాటైపోయింది. అసలు వాడికి ఏమైందో, ఏ దయ్యం పట్టిందో నాకేం అర్థం కావట్లేదండి. నాకెందుకో చాలా భయంగా ఉంది. నాకేమైనా ఆనందంగా ఉందా? నాకు భయంగానే ఉంది. ఇంతకు వాడు ఏ పొజిషన్ లో ఉన్నాడే? పదండి చూద్దాం. అమ్మయ్యా నిద్రపోతున్నాడు. పదండి పదండి. అంకుల్, ఆంటీ. వసేయ్ నువ్వు ఇప్పుడెందుకు వచ్చావి? ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏం కావాలి? ఏంటంకుల్ అలా అంటారు? నేను మీ ఇంటికి రాకూడదా? ఆహా, రాకూడదని కాదమ్మా. ఇంట్లో అందరికి హెల్త్ బాగోలేదు. మా తమ్ముడికి జ్వరం వస్తుంది. మళ్ళీ ఆ జ్వరం నీకు ఎక్కడ వస్తుందో అని. అయ్యో అవునా? బాబాయ్ గారికి జ్వరం వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదమ్మా. సరే, మీకోసం నేను పాయసం తీసుకొచ్చాను, తినండి. బాబాయ్కి నా పాయసం తినిపించానంటే దెబ్బకి జ్వరం తగ్గిపోతుంది. బాబాయ్ బాబాయ్ ఎక్కడున్నావు? అమ్మా అమ్మా ఆగు, వాడు పడుకున్నాడు. లేచిన తర్వాత తింటాడులే. అదేం కుదరదు, నేను ఇప్పుడే తినిపించాలి. సరే నీకు దండం పెడతాను, ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు వెళ్ళిపో, తర్వాత తింటాడులే. అదేం కుదరదు. ఇప్పుడు బాబాయ్ తిని ఎలా ఉందో నాకు చెప్పాలి. బాబాయ్ బాబాయ్. బాబాయ్ బాబాయ్ లే, నీకోసం నేను పాయసం చేసుకొచ్చాను. నిన్నే. లే బాబాయ్. అయినా ఆ చున్నీ ఏంటి అలా కట్టుకున్నావు? లే. వసేయ్ ఏంటి నీ గోల? పడుకున్న దాన్ని లేపుతున్నావు. బాబాయ్ ఏంటి అలా కొడుతున్నావు? నేను సిరిని. ఎవరే నీకు బాబాయ్? నేను చున్నీ వేసుకుంటా లేదా చీర కట్టుకుంటా, నీకేంటి? నువ్వు చేసిన బొంగులో పాయసాన్ని నేను తినాలా? అమ్మా అబ్బా, అమ్మా అబ్బా, వద్దు వద్దు అమ్మా. నాయనోయ్ బొమ్మ పడిపోయింది. పాపంరా అమ్మాయి, కొద్దిగా చూసి మెల్లగా కొడితే బాగుండు. పిచ్చి నాన్న, దానికి అలాంటి సెంటిమెంట్లే లేవు. ఎవరైనా సరే సావగొడుతుంది. ఏంటంకుల్ ఇది? నేనప్పటికీ వద్దు వద్దు అని చెప్తున్నాను కదమ్మా, నువ్వే చెప్తున్నా వినకుండా వెళ్ళిపోయావు. అయినా అలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడేంటి? ఏమైనా పిచ్చి పట్టిందా? అది పిచ్చి కాదు, దెయ్యం పట్టింది. ఏంటి దయ్యమా? మీరు నాకు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మేం ముందు నుంచి నీకు చాలా చెప్పాం వద్దు వద్దు అని. నువ్వే నా చేతితో చేసిన పాయసం తింటే జ్వరం పోతుంది అన్నావు. ఇప్పుడు నీకొచ్చిందా జ్వరం? మీరంతా కలిసి నన్ను దయ్యంతో కొట్టిస్తారా? ఉండండి, మిమ్మల్ని కూడా కొట్టమని చెప్తా. సిరి మాకు ఎప్పుడో పడిపోయాయి. టోకెన్ నెంబర్ 1 నాన్న.
టోకెన్ నంబర్ 2 మా అమ్మ. నాది నంబర్ 3, నీది నంబర్ 4. రే మావా అదిగో టోకెన్ నంబర్ 5 వస్తున్నాడు. అందరూ సైలెంట్ గా ఉండండి, వాడికి కూడా పడాలి, లేదంటే బయట నా పరువంతా తీస్తాడు. ఆహా, ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారా? సిరి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఏంటిది? పాయసం మామ, పాయసం సిరి చేసింది, తిను. అవునా సిరి? ఇంకా ఇందులో ఎవరో మిస్ అయ్యారే. మామ, ఇంతకీ మామ ఎక్కడున్నాడరా? అదిగో మామ, ఆ రూమ్ లో ఉన్నాడు, వెళ్ళి పిలుసు. అవునా, సరే. రే పాపం రా. ఉండు నాన్న, చూడు. మామా అందరూ హాల్లో ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయినా ఈ లేడీ గిటప్ వేసేవేంటి తేడాగా? రే ఎవడ్రా నువ్వు? నేనే మామా, రాకీని. రాకీయా? ఆడేవడ్రా? అయినా నేను మీ మామని కాదు. జోకులు. గెటప్ తో పాటు నువ్వు కూడా చేంజ్ అయిపోయావా మామా? అయ్య బాబోయ్, ఇదేదో తేడాగా ఉంది. దెయ్యం దెయ్యం. రే, ఏంట్రా అలా కొడుతున్నాడు? మామకి దెయ్యం పట్టింది, ఇప్పుడు నిన్ను కొట్టింది కూడా అదే. ఒరేయ్, ఈ విషయం ముందే చెప్తే నేను వచ్చేవాడిని కాదు కదరా నీ అంకమ్మ. అందుకే మామ చెప్పలేదు. మా అందరికి ఆల్రెడీ పడిపోయాయి, ఇప్పుడు నీకు పడిపోయాయి. మేమందరము హ్యాపీ. ఒరే, ఏం సాడిస్ట్ ఫ్యామిలీ రా బాబు నీ. ఏంట్రా అందరూ ముచ్చట్లు పెట్టారు? అవును, ఇందాక ఎవడ్రా వచ్చింది నా నడుము గిల్లాడు? ఎక్కడ వాడు? కామ కుక్క, దయ్యాన్ని కూడా వదలవారా? ఇదిగో ఈడే, సంపే ఈయన్ని. దయ్యం గారు, నన్ను క్షమించండి, ఏదో పొరపాటు. బావనా? ఎవరు దయ్యం గారు? నిన్నే బావా. ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? ఎన్ని రోజులా? ఇందాకే కదా కుక్కని కొట్టినట్టు కొట్టావు. అయ్యో బావా, నువ్వని తెలీదు, అందుకే కొట్టాను. ఇదిగో ఈ కోతిగాడు ఒకటే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, వాడే అనుకుని కొట్టేసా. ఏమీ ఫీల్ అవ్వకే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ? ఒరే, ఏంట్రా ఇది? ఐ లవ్ యూ అంటుంది. అమ్మా దేవుడా, కాపాడయ్యా. అదేంటి బావా అలా భయపడతావు? నన్ను అప్పుడే మర్చిపోయావా? మనిద్దరం కలిసి చెట్లల్లో, పుట్లల్లో, పార్కుల్లో, రైల్వే స్టేషన్ లో ఎలా తిరిగేవాళ్ళం, మర్చిపోయావా? తిరిగామా? ఎప్పుడు? ఒరే మావా, ఏంట్రా ఇదంతా? నాకేం తెలుసు ఏ రైల్వే స్టేషన్ లో గోకావో ఏంటో. అన్ని ఖాతాలు నాకు చెప్పే ఓపెన్ చేసావో ఏంటి? ఎదవ నాటకాలు వద్దు నీ ఎంకమ్మ. బావా ఒక్కసారి రావా? ఎక్కడికి? వద్దు వద్దు, నన్నేం చేయకు. రే మావా, అంతా ఓకేనా? ఏంట్రా అవి పంది పెదాల్లా అయిపోయాయి? లోపలికి లాక్కెళ్ళి కొరికేసింది అంకుల్. ఊరుకో మామా, ఊరుకో. ఏవండి, వాణ్ణి కైలాగే వదిలేస్తే అంతే, ఏదో ఒకటి చెయ్యండి.